ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు ఎలా అందరూ బాగున్నారని దేవుని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇవాళ చేయబోయే వంట బొరుగు ముద్దలు ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు చూపుతా ఫ్రెండ్స్. ఈ కేజీ బొరుగులు ఫ్రెండ్స్, కేజీ ఫ్రెండ్స్. బెల్లం అరకేజీ ఫ్రెండ్స్, అరకేజీ బెల్లము. ఇది నలగొట్టి చూపిస్తా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ బాగా ఎక్కువ కాకుండా గిట్ట ఒక్కలు కొంత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది గిట్ట అది గిట్ట ఇప్పుడు పొయ్యి మీద పెట్టి పాకం పెట్టేది చూపుతా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది కరుగుతుంది. కరిగినాక ఏరో దాంట్లోకి మనము టీ జల్లెడతో కానీ ఇంకో జల్లెడతో టీ జల్లెడతో పక్క దాంట్లోకి వడగొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రాళ్ళు నలకలు అవి ఉంటాయి ఫ్రెండ్స్. బెల్లంలో వడగొట్టుకొని ఏరో దాంట్లో పాకం బట్టి బొరుగు ముద్దలు చేసి చూపుతా ఫ్రెండ్స్. అంత ఫ్రెండ్స్ ఒక గట్ట నలకలు అవన్నీ ఉంటే పోదు ఫ్రెండ్స్. అవి ఇప్పుడు మనం ఇది పాకం పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ పాకం వచ్చినాక చూసుకోవడానికి ఫ్రెండ్స్ ఇది గిట్ట నీళ్ళు ప్లేట్లో నీళ్ళు వేసుకొని ఇది గిట్ట ఫ్రెండ్స్ నీళ్ళు రాళ్ళు చూసుకోవడానికి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ పాకం తయారవుతుంది ఫ్రెండ్స్. ఇది రెడీ అయిందో లేదు నీళ్ళలో లేదు చూద్దాం ఫ్రెండ్స్. వేసి చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు పాకం వచ్చిందా రాలేదా అనుకుంటాను ఫ్రెండ్స్. ఇది ఇట్లా ముద్ద రావాలి ఫ్రెండ్స్. ఇది గట్ట ఆల్రెడీ పాకం వచ్చింది, ఇంకా కొంచెం రావాలి ఫ్రెండ్స్. ఇది గట్ట వచ్చింది ఫ్రెండ్స్. అది సరిపోయి ఫ్రెండ్స్ మళ్ళీ కూడా వేసి చూపిస్తున్నా చూడండి జాగ్రత్తగా ఫ్రెండ్స్. ఇదో ఫ్రెండ్స్ ఇదో ఫ్రెండ్స్ ఇది వచ్చింది చూడండి. పాకం వచ్చింది ఫ్రెండ్స్. బొరుగులు వేసి చూపిస్తా ఫ్రెండ్స్. ఇంకా కలబెడతాం. సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ పొయ్యి ఆఫ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ పాకంలో కొంచెం ఇంకొంచెం వేస్తున్నాం ఫ్రెండ్స్. బొరుగులు చాలకుంటే కొంచెం ఎగస్ట్ వేసుకొని కలుపుకొని ఫ్రెండ్స్. గట్ట కలుపుకుంటా వేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నెయ్యి అయినా పూసుకోవచ్చు, నూనె అయినా పూసుకోవచ్చు, ఇవి తేమైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఇష్టము, మీకు ఏది బాగుంటే అది చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉంటాయి. వేడిగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం చల్లారినా కానీ చేసుకోవచ్చు. ఎక్కువ చల్లారిపోతే మటుకు రాదు ఫ్రెండ్స్, ముద్దకు రాదు. కొంచెం కాలుతుంది. పిల్లలు ఎవరైనా ఉండి దూరంగా ఉంచుకోండి ఫ్రెండ్స్. కాలుద్ది పిల్లలకి. జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇట్లా చేసినప్పుడు కరకరలాడేది ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అది మనం షాపులలో కొనుక్కొచ్చుకున్నాం ఫ్రెండ్స్. వాళ్ళు సరిగ్గా చేసి చేయక అది ఇది వద్దు ఫ్రెండ్స్. అక్కడైతే వాళ్ళు కల్తీ కూడా కలుపుతారు ఫ్రెండ్స్. బొరుగు ముద్దలలో కానీ దేంట్లోనైనా ఫ్రెండ్స్. అది మనమైతే ఇంట్లో చేసుకొని గిట్ట కమ్మంగా చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్. ఎన్ని కట్టినా చూపుతా ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ అన్ని ముద్దలు కట్టా. ఇవి చూడండి ఫ్రెండ్స్. ఇదిగో అయిపోయినాయి ఫ్రెండ్స్ ముద్దలు కట్టేటివి. ఎంతో రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడ చూస్తే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. మనం కొట్లలో కొనుక్కొచ్చుకోకుండా బయటికి పోకుండా ఎంత రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఇదే చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. భలే ఉంది ఫ్రెండ్స్. వావ్ టేస్ట్ అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు చేయండి తినండి ఫ్రెండ్స్. చూడండి పిల్లలకు కూడా చిన్న చిన్న ముద్దలు ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఒక్కొక్క ముద్ద ఉంటాయి. పెద్ద ముద్దలు కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అవి తినలేకపోతే టేస్ట్ అయిపోతాయి. ఇది ఫ్రెండ్స్ చూడండి
చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మేము ముందు ఉంటాం. బాయ్ బాయ్.